ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు అరెస్ట్ వారెంట్ అట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు A6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్ కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సో ఈ శ్రవణ్ కుమార్ అంటే ఐన్యూస్ ఓనర్. సిఆర్పిసి సెక్షన్ 63 కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం విచారించిన న్యాయస్థానం అందుకు అనుమతించింది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆ అరెస్ట్ అయిన వాళ్ళందరూ చెప్పారు. సో ఆయన వల్లే మేము చేసినామని. సో దీంతో కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఆ పైన రెడ్ కార్నర్ నోటీసుల జారీతో పాటు ఇంటర్పోల్ అధికారులను సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిఆర్పిసి 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకున్నారట. సో యాక్చువల్గా వీళ్ళిద్దరు ఎవరైతే శ్రవణ్ కుమార్ అండ్ ప్రభాకర్ రావు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. మేమేమి తప్పు చేయలేదు, మేము విచారణకి ఏదో చేస్తాము, మేము అమెరికాలో ఎక్కడెక్కడ విదేశాలకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది, మేము వస్తాము అని. సో అంతవరకు మా మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు అని. కానీ కోర్టు వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అంటే వాళ్ళని అరెస్ట్ చేయండి ఇమీడియట్గా అని.